జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియోలో అంటే ఫ్రెండ్స్ హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు గురించి. హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు అయితే మనకి ఒక సికింద్రాబాద్ నుంచి ప్రకాష్ అనే సార్ అయితే మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నేను సికింద్రాబాద్కి అయితే పంపిస్తున్నాను. సికింద్రాబాద్ పంపించే ముందు మీకు ఈ ఆర్డర్ నాకు వచ్చిందని చెప్పేసి మీకు చెప్పడం కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డ్ ఒకటి, తర్వాత వచ్చేసి ఐరన్ బాక్స్ కనెక్టర్. ఈ కోనా హెవీ క్వాలిటీలో మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ కనెక్టర్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి లైటింగ్ పడింది మనకి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఈ కనెక్టర్కి అయితే లైటింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఐరన్ బాక్స్కి పవర్ వచ్చిందా లేదా అనేది ఈ విధంగా ఉన్న కనెక్టర్కి అయితే ఇక్కడ లైటింగ్ ఎప్పటికీ మనకి వెలిగి ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తేనే కరెంట్ అయితే ఇక్కడ పాస్ అవుందా లేదా, ఐరన్ బాక్స్ వరకు పవర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి అయితే ఈ ఇండికేటర్ అయితే మనకి ఎప్పుడు ఆన్లో ఉంటుంది. ఐరన్ బాక్స్ పెట్టిన స్విచ్ ఆన్ చేస్తున్న వెంటనే. తర్వాత ఈ స్విచ్ బోర్డు, ఈ ఐరన్ కనెక్టర్, ఇవి రెండు అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్. సార్కి అయితే నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ సికింద్రాబాద్ నుంచి ఆర్డర్ రావడం అనేది చాలా పంపించాను. నేను వీడియోలు అయితే నేను ఏవైతే తీయలేదు, పంపించే వీడియోలు అయితే ఎక్కువ తీయలేదు. నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను, అంటే తెలియడం కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. సార్ అంత దూరం నుంచి నాకు ఆర్డర్ ఇచ్చినందుకైతే నాకు చాలా సంతోషం. మనకి కంట్రోల్ స్విచ్ బోర్డులో వచ్చేసి ఇక్కడ మనం ఈ కంట్రోల్ స్విచ్ బోర్డుకి ఏమేమి వాడతాము, ఏమేమి వస్తువులు వస్తాయి అనేది ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఇది వచ్చేసి కోనా 16 amps ఎస్ఎస్ కమాండ్ అంటారు దీన్ని. మనకి 16 amps మనకి 10 pound ఐరన్ బాక్స్ నుంచి 18 pound ఐరన్ బాక్స్ వరకు ఈ స్విచ్ బోర్డ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. 10 pound ఐరన్ బాక్స్కి ఒక క్వాలిటీ, 18 pound ఐరన్ బాక్స్కి ఒక క్వాలిటీ అయితే మనమైతే తయారు చేయము. 10 నుంచి 18 వరకు అయితే ఒకటే క్వాలిటీలో తయారు చేస్తాను నేను. తర్వాత ఒక ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్ మనకు స్విచ్ ఆన్ చేస్తేనే, మనం రెగ్యులేటర్ తిప్పుతానే ఇండికేటర్ అయితే ఆన్ అయిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, 10 నుంచి 100 వరకు అయితే నెంబర్లు ఉంటాయి. మనము ఏ దాంట్లో ఏ నెంబరింగ్లో ఏ క్లాత్ ఐరన్ చేయొచ్చు అనుకుంటే, మనకు వచ్చేసి 30లో పెట్టుకుంటే సిల్క్ శారీ ఐరన్ చేయొచ్చు. తర్వాత 50లో పెట్టుకుంటే మన నార్మల్ షర్ట్ ఐరన్ చేసుకోవచ్చు. తర్వాత 60లో పెట్టుకుంటే మన నార్మల్ ప్యాంట్ చేసుకోవచ్చు. తర్వాత 70లో పెట్టుకుంటే జీన్స్ ప్యాంటు, కాటన్ షర్టు, తర్వాత ఖద్దరు, ఇలాంటివి 70, 80లో అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనము నెంబరింగ్ మనం ఏ దాంట్లో అయితే సెట్టింగ్ చేసామో అదే నెంబరింగ్లో మనకి ఈ ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఆటో కట్ ఆఫ్ అవుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే మనకి మన ఎగ్జాంపుల్ వచ్చేసి 30లో పెట్టామనుకోండి, 30లో పెడితే మనకి 30 వరకు ఎప్పుడైతే 30 దాటి అబోవ్ టెంపరేచర్ ఎప్పుడైతే మనకి ఐరన్ బాక్స్ నుంచి ఎక్కువ వేడి వస్తుందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఎప్పుడైతే 30 టెంపరేచర్ మించి మనకి ఎప్పుడైతే ఆ వేడి లో అయిపోయిందో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. మనము ఏ క్లాత్ ఐరన్ చేస్తున్నామో ఆ క్లాత్కు తగ్గట్టుగా హీటు ఈ నెంబరింగ్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పవర్ అనేది ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం పవర్ ఆన్ చేసి చూస్తాము. ఇట్లా స్విచ్ ఆన్ చేస్తేనే మనకి రెగ్యులేటర్ ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, మనం రెగ్యులేటర్ ఆన్ చేస్తేనే ఇక్కడైతే ఇండికేషన్ ఆన్ అయిపోయింది. మనం పవర్ ఆఫ్ చేస్తేనే ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఒక ఎస్ఎస్ కమాండ్, ఇక్కడ ఒక ఇండికేషన్ వస్తుంది, ఇక్కడ ఒక ఇండికేషన్ వస్తుంది మనకి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఇప్పుడు అదంతకదే ఆఫ్ అయిపోతుంది. ఒకసారి గమనించండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. తర్వాత కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి ఇది మీకు. ఒకసారి నేను ఐరన్ బాక్స్ పెట్టి కూడా మీకు ఒకసారి నేను చెక్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఆన్ కానివ్వండి, ఆటోమేటిక్గా ఎలా ఆన్ అవుతుంది, ఎలా ఆఫ్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఐరన్ బాక్స్ వేడి అనేది ఎక్కువ కాకోకుండా మన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం, మనకి ఎంత వేడి కావాలో అంత మాత్రమే మనకి కంట్రోల్ ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేస్తేనే, ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తేనే ఐరన్ బాక్స్ ఈ కంట్రోల్ లేదనుకోండి, ఆటోమేటిక్గా
ఆ వేడి అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆన్ అయింది చూడండి. నేను ఒకసారి ఐరన్ బాక్స్ పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఐరన్ బాక్స్ అంతా కనెక్టింగ్ చేశాను నేను 12 పౌండ్ ఐరన్ బాక్స్కి. నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఆన్ చేసేది అయితే ఉండదు, నేను ఆన్ చేస్తున్నాను. ఒకసారి గమనించండి. ఆన్ అయిపోయింది. నేను ఎంత నెంబరింగ్లో పెట్టాను, 30లో పెట్టాను. మీరు ఆటోమేటిక్ గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఒక లైట్ ఆఫ్ అవుతుంది, ఇక్కడ లైట్ ఆఫ్ అవుతుంది. రెండు ఆటోమేటిక్ అయితే లైట్లు ఆఫ్ అవుతాయి, ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోతుంది. మీరు ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. మనకేంటంటే ఈ 30 నెంబర్లో పెట్టాం కదా, 30 నెంబర్లో పెట్టినప్పుడు మనకి సిల్క్ శారీ ఆఫ్ అయిపోయింది చూడండి. సిల్క్ శారీ మనం ఐరన్ చేసుకునేంత వేడి మాత్రమే వస్తుంది 30 నెంబరింగ్ సెట్టింగ్ చేసుకుంటే. తర్వాత మనకి సిల్క్ శారీ కంటే ఎక్కువ ఐరన్ చేసే దానికంటే ఎక్కువ వేడి ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఐరన్ బాక్స్కి వస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము పెట్టుకున్న 30 నెంబరు కంటే వేడి ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. మీరు అట్లే గమనిస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ అయింది కదా, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇట్లనే మనము ఏ క్లాత్ అయితే ఐరన్ చేస్తున్నామో ఆ క్లాత్ మనం నెంబరింగ్ సెట్టింగ్ చేసుకుంటే ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆన్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా అదంతకదే ఆఫ్ అవుతుంది. మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది కొంచెం ఏదైనా ఫోన్ రావడము లేదంటే ఏదైనా మర్చిపోవడము జరుగుతున్నప్పుడు ఈ ఐరన్ బాక్స్ స్విచ్ ఎప్పుడైతే ఆఫ్ లేదో ఆటోమేటిక్గా మనం ఐరన్ చేసే క్లాత్ ఏదైతే ఉందో వేడి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా కాలిపోతూ ఉంటుంది. మనం ఒకసారి కస్టమర్తో బట్టలు కాలిపోయినాయని చెప్పలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ స్విచ్ బోర్డు మనం పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ సెటప్ చేసుకున్నట్లయితే బట్టలు కాలిపోవు, ఫిల్మెంట్ పోదు, పవర్ చాలా వరకు సేవ్ అవుతుంది. మనకి ప్రతిదీ బెనిఫిట్ ఉంటుంది. మెయిన్ ఏమంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేయాలనే మైండ్ టెన్షన్ అనేది ఫ్రీ అయిపోతుందండి. మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేయాలా, మర్చిపోయినామా, ఆన్ చేసినామా, ఆఫ్ చేసినామా అనేది టెన్షన్ అయితే ఉండదు. మనం ఒకసారి ఏ క్లాత్ అయితే ఐరన్ చేస్తున్నామో ఆ క్లాత్ మీద చూసుకొని, నేను చెప్పాను కదా 30 అయితే సిల్క్ శారీ, 40 అయితే మన షర్ట్లు, 50 అయితే ప్యాంటు, తర్వాత 70, 80 అయితే ఖద్దరు జీన్స్ ప్యాంటు, ఆ విధంగా ఐరన్ చేసుకోవచ్చు. ఏదైతే ఐరన్ చేస్తున్నామో ఆ నెంబరింగ్ పైన సెటప్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ ఉంటుంది, ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మూమెంట్లో ఒక 3-4 సార్లు ఆన్ ఆఫ్ అయింది. నేనైతే ఎక్కడ ఆన్ ఆఫ్ చేయలేదు. ఈ విధంగా అయితే ఈ ఆటో కట్ ఆఫ్ అయితే స్విచ్ బోర్డ్ అయితే పనిచేస్తుందండి. ఎవరికన్నా కావాలనుకుంటే నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు కావాలనుకుంటే నాకు ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. నేను మీది ఎవరన్నా కానీ మీకు ఇంటికే పంపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము సికింద్రాబాద్కి అయితే మనకి ప్రకాష్ సార్ అయితే ఆర్డర్ ఇచ్చారు. చాలా ప్రకాష్ సార్కి అయితే మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటాను అండి. ఎందుకంటే నేను ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాను. ప్రకాష్ సార్ అయితే సికింద్రాబాద్ నుంచి నా వీడియో చూసి నన్ను ఒకసారి ఫోన్ చేసి నన్ను నమ్మి డబ్బులు అయితే పంపించారు. ముందే పంపించారు డబ్బులు అయితే. అది అయితే నాకు చాలా సంతోషం అండి. సార్కి అయితే నేను మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇప్పుడు నేను సార్కి అయితే ఈ వైట్ బోర్డు పంపిస్తున్నానండి. ఇప్పుడు మనం చెకప్ చేసాం కదా, ఈ బోర్డు అయితే నేను సార్కి పంపిస్తున్నాను. ఈ కనెక్టరు, ఈ కోనా కనెక్టరు ఇక్కడ మనం చూపించాను కదా, ఐరన్ బాక్స్కి ఈ విధంగా అయితే వస్తుంది. స్ట్రైట్ వచ్చేది చాలా ఉన్నాయి. స్ట్రైట్ కాకుండా మనకి ఇట్లా క్రాస్గా వంపుగా ఉంటుంది. ఈ క్రాస్ వచ్చేది అయితే మనకి చాలా బాగుంటుంది, యూజ్ఫుల్గా. మనం ఐరన్ చేసేప్పుడు అటు ఇటు ఐరన్ బాక్స్ కదిపేటప్పుడు కూడా ఇది ఇట్లా వంపుగా ఉండడం వల్ల డ్యామేజ్ కాదు. ఈ కనెక్టర్ అండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కనెక్టర్ కోనాది హెవీ క్వాలిటీ, చాలా బాగుంటుంది. కనెక్టర్ అయితే హెవీ క్వాలిటీలో ఉంటుంది. ఎక్కువ మనిక 16 amps ఇది మనకి కనెక్టర్ అయితే 16 amps హెవీ క్వాలిటీ ఉంటుంది. మెయిన్ దీంట్లో మనకి లైట్ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు కొంచెం పెంచుతాను చూడండి. పెంచితే ఆటోమేటిక్గా లైట్ అయితే ఆన్ అవుతుంది. నేను పెంచకముందే లైట్ ఆన్ అయింది, ఎందుకంటే నేను ఆన్లో పెట్టాను కదా, ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంది. నేను ఇప్పుడు ఆఫ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి పెంచుతాను, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది చూడండి. ఈ విధంగా అయితే ఆటోమేటిక్ స్విచ్ బోర్డు, తర్వాత ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఈ కనెక్టరు చూడండి. ఇప్పుడు నేను పెంచుతాను చూడండి, నేను పెంచాను, ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనకి ఈ ఆటో కట్ ఆఫ్ స్విచ్ బోర్డు అయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంటుంది, ఆఫ్ అవుతుంటుంది. మనం ఈ స్విచ్ బోర్డు కూడా చాలా క్వాలిటీలో అయితే ఎవరికైనా కానీ పంపిస్తున్నామండి. ఇట్లా ఈ విధంగా డిజైన్ ఉంటుంది బోర్డు. ఇండికేటరు, ఆటో కట్ ఆఫరు, తర్వాత కోనా, ఎస్ఎస్ కమాండు,
తర్వాత వచ్చేసి బోర్డు కూడా చెక్క బోర్డు, టేక్ బోర్డు అండి, హెవీ క్వాలిటీలో ఉంటుంది. ఈ సీటు కూడా లైలం సీటు, చాలా క్వాలిటీలో ఉంటుంది. ఈ విధంగా అయితే మనము ఎవరికి కావాలని కూడా పంపిస్తాను. ఇప్పుడు నేను ఎలా ప్యాక్ చేస్తాను చూడండి, ప్యాకింగ్ ఒకసారి. ఇక్కడ ఒక స్విచ్ బోర్డు అయితే, ఒక స్విచ్ బోర్డు, ఈ ఐరన్ బాక్స్ కనెక్టరు, ఈ ఆర్డర్ అయితే మనం ప్రొఫెషనల్ కొరియర్కి అయితే పంపిస్తున్నాం ఫ్రెండ్స్. నేను ప్రొఫెషనల్ కొరియర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న వీడియో అయితే తీసి చూపిస్తాను మీకు.